హాయ్, వెల్కమ్ టు జ్యోతి తెలుగు వ్లాగ్స్ ఇన్ సిడ్నీ. ఇంకా వీడియోస్ అయితే కొన్ని రోజులుగా రాలేదు కదా, కొంచెం బిజీగా ఉన్నామన్నమాట. సో అందువల్ల టైం పట్టింది. ఇంకా ఇక్కడ వచ్చేసి మేము కూర్గ్లో సెకండ్ డే కదా, ఇంకా లోకల్ ప్లేసెస్ చూద్దాము అనేసి అని చెప్పి రెడీ అవుతున్నాము. ఇంకా ఈరోజు అయితే చాలా ప్లేసెస్ కవర్ చేసాము. మీరు కూడా మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేసి అని చెప్పి మీరు కూడా చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. గుడ్ మార్నింగ్. ఆర్ యు గెటింగ్ రెడీ? Good morning. Geeta. Geeta? Where is Geeta? Geeta, see you. Geeta is there. Aryan, I like your dress. I want Poppy. Pop it. Poppy. Pop it. Poppy. ఇంకా ఆర్యన్కి గుండు కొట్టినప్పటి నుంచి ఏమంటే ఏ డ్రెస్ వేసినా కూడా కానీ గుండు దగ్గర ఇరుక్కుపోతుంది. అసలు కిందకే రాదు, అది గుండుకే అతుక్కొని పోతుంది. అసలు చాలా కష్టంగా ఉంది పాపము. ఇంకా ఆర్యన్ కూడా అది లాగుతూ ఉంటాడు అనమాట డ్రెస్సు. ఇంకా మేము పోయే ప్లేస్ వచ్చేసి ఇప్పుడు కొంచెం చలిగా ఉంటుంది అనేసి అని చెప్పి ఇంకా పిల్లలకి జంపరు అన్నీ వేస్తున్నాము. షో మీ యువర్ డ్రెస్. It's blue. యా, ఇట్స్ a blue color, Nana. Blue. Blue and black. No, blue, white. Huh? Black. Black? Yeah. Yeah. It is blue, black. white. నీకు బ్లూ వైట్ తప్ప ఇంకేం రాదు కదా. You're white. Put like this. Say yo yo to mommy. Say yo yo. Say yo 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 yo. ఇంకా మేమైతే రెడీ అయిపోయినాము. ఇంకా ఇక్కడ నుంచి బ్రేక్ఫాస్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఇంకా టైం వచ్చేసి 8 o'clock అయింది. ఇంకా 8 o'clockకి బ్రేక్ఫాస్ట్ టైం స్టార్ట్ అవుతుందన్నమాట. ఇంకా అక్కడ తిన్న వెంటనే ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోదాము అనేసి అని అనుకున్నాము. ఇంకా డ్రైవర్ కూడా వచ్చేస్తారు కదా 8కి అనేసి. ఇంక ఇప్పుడు చూసారా, అసలు 8 o'clock అయినా కూడా కానీ మొత్తం ఫుల్ ఫాగ్ ఉంది. అసలు చూడడానికి ఎంత బాగుందో అసలు. ఇంకా ఈరోజు అయితే చలిగా ఉంటుంది అనేసి అని అనుకుంటున్నాము, మరి చూడాలి. ఇంకా ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ దగ్గరకు వచ్చాము. ఇంక ఇక్కడైతే బ్రెడ్ కూడా పెట్టారు. ఈ బ్రెడ్ కూడా హోమ్మేడ్ బ్రెడ్ అనమాట, అంటే వీళ్ళే చేసినట్టున్నారు. అసలు బ్రౌన్ బ్రెడ్ చాలా బాగుంది. ఇంక ఇక్కడ టోస్టర్ ఆ కమ్మీ పైన పెట్టామంటే అదే మెల్లగా టోస్ట్ అయ్యి ఇంకో సైడ్కి వస్తుంది అనమాట. ఇంక ఇక్కడ బటరు ఇంకా ఫ్రూట్ జాము ఇచ్చారు. ఇంకా ఏమేమి రెసిపీస్ పెట్టారో నాతో పాటు మీరు కూడా ఒకసారి చూసేసేయండి. ఇంకా నేను వచ్చేసి కొన్ని ఫ్రూట్స్, ఇంకా ఒక పూరి, అలాగే చోలే కర్రీ ఉంది కదా, ఇంకా అది, ఇంకా ఇడ్లీ చట్నీ తీసుకున్నాను. ఇంకా లాస్ట్లో కొంచెం కాఫీ తాగుదామని అనుకున్నాను. ఇంకా పిల్లలకు వచ్చేసి ఇక్కడ ఆర్యన్కి 2 ప్లెయిన్ పూరి, ఇంకా ఫ్రెంచ్ టోస్ట్, సాసేజెస్, ఇంకా ఫ్రూట్స్ పెట్టాము. గీతా, హౌ ఇస్ సాసేజ్? ఇట్స్ నాట్ గుడ్. అబ్బలి ఒకటి రెండు అయితే నువ్వేం పెట్టుకున్నావు? పూరి, ఇడ్లీ. ఇంకా మేమైతే తినేసాము. ఇంకా బాను వచ్చేసి రూమ్లో వాటర్ బాటిల్ అవన్నీ మర్చిపోయామన్నమాట. సో ఇంకా బాను వచ్చేసి రూమ్లోకి వెళ్ళి ఇంకా వాటర్ బాటిల్ ఇవన్నీ తీసుకొస్తాను అనేసి అని చెప్పారు. ఇంకా పిల్లలు వచ్చేసి ఇక్కడ చిన్న పార్క్ ఉంది కదా, ప్లే ఏరియా, ఇంకా అక్కడికి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట. చాలా బాగున్నాయి. అంటే కొన్ని వచ్చేసి చిలుం పట్టాయి, కొన్ని వచ్చేసి కండిషన్లోనే ఉన్నాయి. ఇంకా వీళ్ళైతే కాసేపు అయితే బాగా ఆడారు. స్లైడ్. ఓకే. హలో, కేర్ఫుల్ నాన్న. వెరీ గుడ్. ఇంకా ఇక్కడైతే బాను వచ్చేసారు. ఇంకా అలాగే రూమ్కి సర్వీసింగ్ చేయడానికి కీస్ కూడా ఇచ్చేసి వచ్చారు. ఇంకా ఈ పిల్లలు అయితే అసలు బానుని వదలట్లేదు. ఇంకా ఆర్యన్ అయితే పరిగెత్తుతూనే ఉన్నాడు. ఇంక ఇప్పుడు కూడా కింద పడిపోయినాడు. చూసారా, అసలు పొద్దుటి నుంచి ఎన్నిసార్లు కింద పడ్డాడో పాపము.
Hello, cat. No, it will scare. That's why. Hey, పడతావు మళ్ళీ ఇప్పుడు పడినట్టే. ఇంకా ఈ రిసార్ట్లో వచ్చేసి మనకి స్విమ్మింగ్ పూలు అలాగే ఇండోర్ గేమ్స్ కొన్ని ఉన్నాయన్నమాట. సరే ఇంకా నిన్న నైట్ కదా మనం ఏం చూడలేదు, ఇంకా సరే ఇప్పుడు వెళ్ళి ఒకసారి చూద్దాము ఎలా ఉంది అనేసి అని చెప్పి వెళ్ళి చూసామన్నమాట. అసలు స్విమ్మింగ్ పూల్ చాలా బాగుంది. ఇంకోటి ఏమంటే ఇక్కడ ఏ డ్రెస్ పడితే అది వేసుకొని రాకూడదు అన్నారు, నీట్గా స్విమ్ సూట్ వేసుకొని రమ్మన్నారు అనమాట. ఇంకా పిల్లలకి యాక్టివిటీస్ ఇండోర్ గేమ్స్ చెప్పాము కదా, టెన్నిస్ అవన్నీ ఉన్నాయి. బట్ 8 o'clock అయినా కూడా ఓపెన్ చేయలేదు, మరేమో మరి. ఇంకా ఇది వచ్చేసి ఇక్కడ అలాగే స్ట్రైట్గా వస్తే వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇది ఒక లోయలాగా ఉంది. ఇంకా ఇక్కడ ఏమంటే ఎర్లీ మార్నింగ్ 6 o'clock 7 o'clock అయితే మంచు ఫుల్గా ఉంటుంది అనమాట. ఇంక ఇక్కడ చిన్న చిన్న చైర్లు అవన్నీ ఉన్నాయి. ఆ టేబుల్స్ దగ్గర కూర్చొని కాఫీ తాగుతూ చాలామంది ఎంజాయ్ చేశారు. ఇంకా ఇప్పుడైతే మేము ఇంకా అబీ ఫాల్స్కి వెళ్తున్నాము. ఇంకా ఫస్ట్ అయితే నేను ఏమన్నానంటే అబీ ఫాల్స్ అయితే వాటర్ అవన్నీ చాలా బాగుంటాయి, పిక్చర్స్ కూడా మార్నింగ్ చాలా బాగుంటుంది అనేసి అని చెప్పి ఫస్ట్ మేము ఈ ప్లేస్ చూస్ చేసుకున్నాము. మళ్ళీ వేరే ప్లేసెస్ అన్నీ చూసేసిన తర్వాత ఫేస్ అంతా డల్ అయిపోతుంది అని ఇంకా ఇక్కడికి ఫస్ట్ వచ్చాము. ఇక్కడ వచ్చేసి 12 years అబోవ్ వాళ్ళకి 10 rupees, ఇంకా చిన్నపిల్లలందరికీ ఫ్రీ. ఇంకా ఇక్కడ లోపల తినేదానికి కానీ ఏమీ లేవన్నమాట. మనం జస్ట్ వాక్ చేసుకుంటూ వాటర్ చూడడమే. అసలు దిగేటప్పుడు అయితే మాకైతే తిరుమలలో మెట్లు మనం దిగుతూ ఉంటాం కదా, సేమ్ అలాగే ఉన్నాయి. ఇంకా చాలా దూరం నడిచాము, అసలు కనపడలేదు వాటరు. పోయే వాళ్ళని అందరినీ వచ్చే వాళ్ళని అందరినీ అడిగామన్నమాట. ఇంకా ఎంత దూరం అంటే ఇంకొక 2 minutes అన్నారు. ఇంకా ఫైనల్గా అయితే వాటర్ దగ్గరకు వచ్చేసాము. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే అసలు వాటర్ అయితే చాలా సన్నగా ఉందన్నమాట. అంటే నేను ఇంకా ఎక్కువగా బాగా ఫుల్ ఫ్లో ఉంటుంది అనుకున్నాను. ఇంకా అక్కడ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ కూడా కూలిపోయింది. ఆ బ్రిడ్జ్ పైన ఫొటోస్ అయితే చాలా బాగుండేది. ఇంకా అది కూలిపోయి దానికి నో ఎంట్రీ బోర్డ్ అని పెట్టారు. ఇంకా ఈ వాటర్ కోసం మాత్రమే రావాలన్నమాట. ఇంకా ఫొటోస్ తీసుకోవడం అంటే కూడా అసలు పెద్ద నాకైతే నచ్చలేదు. నేనైతే టోటల్గా డిసప్పాయింట్ అయ్యాను. ఇంకా ఇక్కడ ఇది ఒక్కటి చూడడానికి మేము ఆల్మోస్ట్ ఒక 30 minutes 40 minutes నడుచుకుంటూ వచ్చామన్నమాట. ఇంత దూరం అంటే అంత దూరము. ఇంకా ఈ నుంచి మళ్ళీ రివర్స్ వెళ్ళాలి కదా. ఇంకా అసలు అయితే పిల్లలకి అంటే కొంచెం మోకాలు నొప్పులు కానీ కొంచెము ఏజ్డ్ వాళ్ళు ఉంటే వాళ్ళకి మాత్రము చాలా కాళ్ళు నొప్పులు వస్తాయి. నేనైతే ఈ ప్లేస్ అయితే సజెస్ట్ చేయను. మేబీ ఇంకా రైనీ సీజన్లో కానీ ఈ ప్లేస్కి వస్తే కొంచెం వాటర్ ఫ్లో ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడైతే చాలా తక్కువ ఉంది. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇక్కడ నుంచి దగ్గరలో వచ్చేసి తలకావేరి టెంపుల్ ఉందంట, ఇంకా అక్కడికి వెళ్తున్నాము. ఇంక ఇక్కడ పిల్లలకి ఆకలేసింది, ఫుల్ నడిచారు కదా, నడిచే కొద్దికి ఇద్దరికి కడుపు ఆకలేసింది అనమాట. ఇంకా వీళ్ళైతే ఇంటికాడ నుంచి మురుకులు తెచ్చినంటే ఇంకా మురుకులు తింటూ ఉన్నారు. ఇంకా ఇది మేము తలకావేరికి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి కొంచెం హిల్ స్టేషన్ అనమాట, చాలా బాగుంది వ్యూ అయితే. ఇంకా ఇక్కడ ఉంది కదా ఈ కోనేరు, ఇది కావేరీ వాటరు. అక్కడ దూరంలో ఉంది కదా, ఇది అమ్మవారు పాదాల కింద వాటర్ ఉంది, అక్కడ జన్మస్థలం అనమాట, కావేరీ జన్మస్థలము. ఆ వాటర్ వచ్చేసి ఎక్కువ ఫ్లో అయిన తర్వాత ఇక్కడ నంది నోట్లో నుంచి శివుడి పైన పడుతుంది. ఇప్పుడైతే పడలేదు, మామూలుగా అయితే ఎక్కువ వాటర్ వచ్చింది అంటే అప్పుడు ఫ్లో ఉంటుంది. ఇంకా ఇక్కడ వాటర్ తర్వాత పైన 2 temples ఉన్నాయంట. ఇంకా సరే అక్కడికి పోదాము అని వచ్చాము. పైన బండలు ఉంటే ఇంకా అక్కడ కాసేపు కూర్చున్నాము. ఇంకా ఇక్కడ ఉంది కదా, ఇక్కడ శివుడు ఇంకా అలాగే వినాయకుడు టెంపుల్స్ అనమాట. ఇంకా అది చూసుకొని ఇంకా నీట్గా వచ్చి కూర్చున్నాము. ఇంక ఈ పిల్లలు అయితే ఫుల్ అల్లరి. ఇంకా ఎండలో అసలు తిరగద్దండి అంటే ఆ బండల పైన జంప్ చేస్తున్నారు. కాళ్ళు కాలుతాయి అంటే గీత ఎలా చేస్తే అలాగే చేయాలని ఆర్యను, కానీ వాడి వల్ల కావట్లేదు జంప్ చేయడానికి. ఇంకా పరిగెత్తుతూనే ఉన్నారనమాట, తినడం పరిగెత్తడం ఇదే అనమాట ఆర్యన్కి గీతాకి. ఇంకా ఇదైతే అయిపోయింది. ఇంకా దీని తర్వాత కింద ప్రసాదం కౌంటర్ ఉంటుంది కదా, ఇంకా అక్కడ ప్రసాదం కౌంటర్లో కొన్ని ప్రసాదాలు అయితే తీసుకున్నాము. బాను ఏం తీసుకున్నావు?
అది 4 We took 4 laddu prasadam, 4 apakajaya. అపకజ్జాయ అంటే Apakajaya అంటే స్వీట్ మేడ్ ఆఫ్ బనానా, షుగర్ అండ్ రైస్. ఆపక ఇంకా ఇక్కడ ఏమంటే మామ ఆ పక్కన ఫ్లాట్ రోడ్ కూడా ఉంది, స్టెప్స్ ఎక్కలేని వాళ్ళు ఫ్లాట్ రోడ్ పైన కూడా రావచ్చు అనమాట. ఇంకా మామ వచ్చేసి ఇంకా ఆ పక్క వస్తా అన్నారు. ఆల్రెడీ అబీ ఫాల్స్ దగ్గర ఎక్కి దిగారు కదా, నడిచే కొద్దికి కాళ్ళు నొప్పులు వచ్చాయంట. ఇంకా అందుకనేసి ఇంకా ఫ్లాట్ రోడ్ పైన వచ్చారు. ఇంకా ఆర్యన్ అయితే అసలు పరిగెత్తుతూనే ఉన్నాడు అసలు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఫుల్ చల్లగా ఉందన్నమాట, బండలు కానీ అసలు గోడలు పట్టుకున్నా. ఇంకా ఆర్యన్ అయితే పడిపోతున్నాడు ఆ ఫ్లోర్ పైన, నీట్గా నిద్రపోతున్నాడు అనమాట. అది చల్లగా వాడికి తగిలే గుదికి ఇంకా ఎక్కడంటే అక్కడ పడుకుంటా అన్నాడు. ఇంకా కారన్న కూడా వచ్చేసారు. ఇంకా అన్న ఏమన్నారంటే ఇక్కడ దగ్గరలోనే ఇంకొక టెంపుల్ ఉంది అన్నారు. ఇంకా ఆ టెంపుల్ కోసం వెళ్తున్నాము. ఆ టెంపుల్ ఏమంటే భగందీశ్వర టెంపుల్. సో ఇంకా అక్కడికి వెళ్తున్నాము. అదేమంటే కొంచెము కేరళ స్టైల్లో కట్టింటారంట, అంటే కట్టడాలు అవన్నీ చాలా పాతకాలందంట ఇది. సో ఈ టెంపుల్ని కూడా ఒకసారి చూసేయండి ఎలా ఉంది ఏమి అనేసి అని చెప్పి. ఇంకా టెంపుల్ అయిపోయిన వెంటనే ఇంకా మేము రెస్టారెంట్కి వచ్చాము. అసలు పిల్లలకు ఫుల్ ఆకలేస్తుంది. ఇంకా గీతాకు వచ్చేసి స్టమక్ అప్సెట్గా ఉందంట పాపము. ఇంకా సరేలే కొంచెం చల్లగా ఏమన్నా తినిపిద్దాము, వేడికి అలా అయిందేమో అనేసి అని చెప్పి ఇంకా వచ్చామన్నమాట. ఇంకా ఇక్కడ ఆర్యన్ అయితే సాల్ట్ పెప్పర్ ఉంటుంది కదా, ఇంకా దాన్ని చేతిలో వేసుకొని నాకుతూ ఉన్నాడు. ఇంకా వచ్చేసి ఈరోజు ఇంకా టెంపుల్స్ అన్నీ అయిపోయినాయి అనమాట. ఇంకా టెంపుల్స్ లేవు అంటే ఇంకా నాన్ వెజ్ ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా గీతాకు వచ్చేసి కర్డ్ రైస్, ఇంకా అలాగే నూడిల్స్, ఇంకా పిల్లలిద్దరికీ ఇదే అన్నట్టు ఆర్డర్ చేసాము. ఇంకా భానుకు వచ్చేసి కుష్కా రైస్, ఇంకా మామ నేను వచ్చేసి వైట్ రైస్, సాంబారు, అప్పలము ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా దానికి స్టార్టర్ వచ్చేసి నాకు మటన్ పెప్పర్ ఫ్రై ఆర్డర్ చేశాను. ఇంకా మామ వచ్చేసి పాంఫ్రిట్ ఫిష్ ఉంటుంది కదా, దాన్ని ఫ్రై లాగా చేసి ఇమ్మన్నారు. ఇంకా ఆర్యన్ అయితే ఇక్కడ నూడిల్స్ తనే తినాలంట. అసలు తనకు తినడం రావట్లేదు, బట్ తనే తినాలి, అన్నీ మీద పోసుకుంటా అన్నాడు. ఇంకా ఇక్కడ మటన్ ఫ్రై వచ్చేసి చూడడానికి చాలా గట్టిగా ఉంది, బట్ తింటే మాత్రం చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంది. ఇంకా ఫుడ్ కూడా అంత డీసెంట్గా ఉంది, కలర్స్ అయితే యాడ్ చేయలేదు. చూడడానికి అంత అట్రాక్టివ్గా లేకపోయినా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంకా పిల్లలు కూడా ఏడవకుండా స్పైస్ అవి ఏం అనకుండా నీట్గా తిన్నారు, డీసెంట్గా ఉంది అనేసి అని చెప్తున్నారు. ఇంకా ఇక్కడ వచ్చేసి వాళ్ళు నిమ్మకాయలు ఇచ్చారనమాట స్టార్టర్స్ పైన పిండుకోవడానికి. ఇంకా అది గీతాకి కడుపు అప్సెట్ అంటే నేను తీసుకొచ్చాను. ఇంకా వాళ్ళ రియాక్షన్స్ ఇవన్నీ. ఇంకా ఇదే అండి ఇవాళ వ్లాగ్ అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేమైతే కాఫీ ప్లాంటేషన్కి వెళ్తున్నాము. అది వచ్చేసి మేము నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇంకా ఇదే అన్నమాట. అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.